నల్గొండ జిల్లా మిర్యాలగూడలో కేటీఆర్ రోడ్ షోలో పాల్గొన్నారు. 2014కు ముందుకు మిర్యాలగూడ ఎట్లుండేది, ఇప్పుడు ఎట్లుంది, కాంగ్రెస్ హయాంలో కరెంటు ఎంత ఘోరంగా ఉండేది, రేవంత్ రెడ్డికి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కరెంటు కనబడటం లేదా, 11 సార్లు వాళ్లకు అధికారం ఇచ్చినా ఏమాత్రం అభివృద్ధి చేయని సన్నాసులు కాంగ్రెస్ వాళ్ళు అంటూ రోడ్ షోలో కాంగ్రెస్ ను విమర్శించారు. కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత, భాస్కర్ రావు ఎమ్మెల్యే అయిన తర్వాత ఇంకా కొత్త పథకాలతో అభివృద్ధి చేస్తామన్నారు. అందరికి వస్తుంది, మా భార్గవ్ కూడా వస్తుంది, మా భాస్కర్ కూడా వస్తుంది. భార్గవ్ లక్ష్యుడు కాదు. మరి అలా ఉత్తమ్ కుమార్ రెడ్డి పక్క నియోజకవర్గం హుజూర్ నగర్ లో పోటీ చేస్తున్నాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నట్టున్నాడు, రైతు బంధు దుబారు, రైతు బంధు బేకారు, రైతు బంధు ఇవ్వడం వేస్ట్ అంటున్నాడు. వద్దామని రైతు బంధు ఉత్తమన్న చెప్తున్నాడు, రైతు బంధు దుబారా ఖర్చు చేస్తున్నాడు కేసీఆర్ అని మాట్లాడుతున్నాడు. వద్దా కావాలా? కావాలంటే ఏం చేయాలి? కారు గుర్తుతో వేయాలి. ఉత్తమ్ కుమార్ రెడ్డి పక్కన పెడితే రేవంత్ రెడ్డి చెప్తున్నాడు 3 గంటలు కరెంటు చాలు, తెలంగాణలో ఉన్నదంతా బీదా బిక్కి రైతులే, 3 గంటలు కరెంటు చాలు, 3 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఒక 10 HP మోటార్ 10 HP మోటార్ పెడితే బ్రహ్మాండంగా 3 గంటల్లో పారిపోతుంది అంటున్నాడు. ఇక్కడ 10 HP మోటార్ ఉన్న రైతులు ఒకసారి చేయలేవటండి. 10 HP రైతులు ఎవరైనా ఉన్నారా? 10 HP మోటార్లు ఉన్నాయా మిర్యాలగూడలో? మరి అంత తెలిసి సన్నాసులకు ఎత్తు తెలియదు, వ్యవసాయం తెలియదు. క్లబ్లు పబ్బులు చిన్నులు విందులు తప్ప ఎత్తు తెలియదు, వ్యవసాయం తెలియదు. మరి ఈ సన్నాసుల చేతులు తెల్ల రేషన్ కార్డు వాళ్ళందరికీ శుభవార్త. రానులు ఎవరుంటే వాళ్ళకి కూడా ఇస్తాం. పెన్షన్లు ఇవ్వాలి, కొన్ని ఊళ్ళలో కొత్త రేషన్ కార్డు ఇవ్వాలి. డిసెంబర్ 3 తర్వాత జనవరి మాసంలో అవి కూడా ఇచ్చే బాధ్యత మాదే. టెన్షన్ పడుతుంది. కొత్త రేషన్ కార్డు, కొత్త పెన్షన్ కూడా తప్పకుండా భాస్కర్ రావు చేతులు నిర్వహిస్తాం మిర్యాలగూడలో. అదేవిధంగా కొత్త 2 పథకాలు తెల్ల రేషన్ కార్డు ఇవ్వాలి. మొదటిది, ఇవాళ భారతదేశానికి అన్నం పెట్టే స్థాయికి అన్నపూర్ణగా ఎదిగింది మన తెలంగాణ. మన తెలంగాణలో ఇవాళ నెంబర్ 1 జిల్లా ఏదో తెలుసా? వరిధాన్యం పండించే దాంట్లో నల్లగొండ. మన నల్లగొండ ఇవాళ నెంబర్ 1 జిల్లా అయింది మొత్తం తెలంగాణలో వరిధాన్యం ఉత్పత్తిలో. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరేది మరి తెల్ల రేషన్ కార్డులు ఏవైతే ఉన్నాయో, ఈ తెల్ల రేషన్ కార్డులు ఉన్న వాళ్ళందరికీ కేసీఆర్ గారు నిర్ణయం తీసుకున్నారు. దొడ్డు బియ్యం తీసేస్తాం, సన్న బియ్యం ఇవ్వబోతా ఉన్నామని మాట్లాడి ఇంకొక కొత్త పథకం కూడా చేస్తా ఉన్నాం.